తాతయ్య మీరు అర్జెంట్ అంటే ఏదో అనుకుని వచ్చా, మళ్ళీ మీరు ఇదే తప్పు చేస్తున్నారా? అవసరమా తాతయ్య మనకి ఇవన్నీ? ఒక్కసారి చేసినందుకే ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్నారు, మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు బన్నీ. నేను చేసిన ఎక్స్పెరిమెంట్లో తప్పు ఉండొచ్చు, కానీ నా ఎక్స్పెరిమెంట్ తప్పు కాదు. ఎందుకు తాతయ్య ఇలాంటివన్నీ? అనవసరంగా రిస్క్ ఎందుకు? రిస్కా? ఒక ప్రాణం తీయడం కోసం రిస్క్ చేస్తున్న ఈ జనరేషన్లో ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం రిస్క్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. బన్నీ, నేను చెప్పించే. వస్తున్నా వస్తున్నా. ఏంటిది? ఎందుకు లేట్ అయింది? మీకు తెలిసిందేగా మా తాతయ్య కోసం ఏవో అంబలికల్ స్టెమ్ సెల్స్ అంట ఒక ఇంజెక్ట్లో సేఫ్గా దాచి ఐస్ బాక్స్లో పెట్టించాడు. మళ్ళీ అతను అడిగినప్పుడు తిరిగి ఇచ్చేయాలంట. అసలు ఇవ్వడం ఎందుకు, తీసుకోవడం ఎందుకురా? ఇది ఆయన దగ్గర కన్నా నా దగ్గర ఉండడమే సేఫ్ అని ఆయన సెంటిమెంట్లే. అయినా మీ తాతది పిచ్చానలో పైత్యమానాలో తెలియడం లేదురా. బొట్టిపేగ అనేది పుట్టినప్పుడే తెంచడానికి తప్ప దేనికి యూజ్ చేయర్రా. ఎక్స్పెరిమెంట్ అంటారు, ల్యాబ్ అంటారు, నువ్వేమో జైలు అంటావు. అయినా మీ తాతయ్య సైంటిస్ట్ కావచ్చు, కానీ ఆయన దగ్గర నువ్వు పర్మనెంట్గా అసిస్టెంట్ అయిపోయావురా. ఎప్పుడో ఏదో చేస్తారని నువ్వు భయపడతావు, ఏదో చేయాలని అతను చూస్తాడు. నాతో ఇన్ని చెప్తున్నావు కానీ నీ ముట్టికి మళ్తాడు కట్టకపోతే అది నా తప్ప. అలే చెప్తావురా. అయినా ఇదంతా మీ నాన్న ఒప్పుకుంటారా? నిజమేరా, మర్చిపోయా. వాటర్ ఏమైనా కావాలా? ఏడిడు? రే బన్నీ కోసమా? వాడు ఇందాక లైబ్రరీ సైడ్ వెళ్తుంటే చూశాను. మళ్ళీ వెళ్ళిపోయాడా?
రే నన్ను కొంచెం ఇంటి దగ్గర దింపురా. వెళ్దామా? We've been waiting for you. చాలా ఆపరా, జోక్ బాగుంది. జోక్ కాదురా, ఆ ఫేస్ని కొనుక్కోవాలి. హే, ఫేస్ అంటావు, డ్రీమ్ అంటావు, నీకేం పని లేదంట్రా? నువ్వు హెల్ప్ చేస్తావంటే చెయ్యి, లేకపోతే నా దారి నేను చూసుకుంటా. ఎలారా? నీ దగ్గర ఎనీ రెఫరెన్స్ కానీ ఆ ఫేస్కి సంబంధించిన ఐస్ కానీ పార్ట్స్ కానీ గుర్తున్నాయా? డ్రా చేయగలవా? లేదురా, ఆ ఫేస్ నాకు ఎప్పుడు డ్రీమ్లోకి వచ్చినా బ్లర్గా కనిపిస్తుంది. సరే, దీని గురించి నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేద్దాం. అవినాష్, నువ్వు చెప్పిన రెఫరెన్సెస్తో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే నాకు దొరికిన ఫోటో ఇదేరా. ఇది నీకే కాదు, ఇప్పటికే వాళ్ళే ట్రూ క్రోర్ మెంబర్స్కి డ్రీమ్లోకి వచ్చింది. కానీ ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరిగినట్టు ఎలాంటి రికార్డ్స్లోనే లేవు. బట్ స్ట్రెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వాళ్ళు ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యలేడు. సింపుల్గా చెప్పాలంటే ఇది నీ ఎమోషన్స్లో వచ్చిన పిక్చర్ మాత్రమే. లేదురా, నువ్వు చూపించిన ఫేస్ నా డ్రీమ్లోకి వచ్చిన ఫేస్ సిమిలారిటీగా ఉన్నాయి కానీ మ్యాచ్ అవ్వట్లేదురా. చూపిస్తా నాకు. ఇలా వస్తుందిరా. అసలు ప్రమాదమే లేదన్నప్పుడు నువ్వు చూపించే ఫేస్ అయితే ఏంటి, నేను చూపించే ఫేస్ అయితే ఏంటి? ఏం లేదురా, ఇక వదిలే. ఏమోరా, తెలియడం లేదు. 2 days నుంచి బాడీ చాలా వీక్గా ఉంది. మార్నింగ్ కూడా వామిటింగ్ అయినప్పుడు బ్లడ్ పడింది. రే జాగ్రత్తరా, డాక్టర్ చెప్పింది గుర్తుందిగా, ఏం జరిగినా నేను చూసుకుంటా, నువ్వు ఇంటికి వెళ్ళు. అబ్బా, వీడికి ఎందుకు అర్థం కావట్లేదురా. అబ్బా, ఏమైనా తెలిసిందా? నువ్వు చెప్పిన ఫేస్ గురించి నేను మొత్తం రీసెర్చ్ చేశా. ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నార్మల్ ఇంటర్నెట్లో దొరకలేదు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ నాకు డార్క్ వెబ్లో తెలిసింది. మనం అనుకుంటున్నట్టు అది మామూలు ఫేస్ కాదు, ఏ ఫేస్ విత్ అన్నేచురల్ ఫీచర్స్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. I still see it every time I close my eyes. It wasn't human. The eyes were just black pits, and the mouth, God, the mouth was huge. ఈ నలుగురికి ఆ ఫేసే కనిపించింది. ఈ నలుగురిలో
3 కామన్ పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళు పుట్టింది February 29. వీళ్ళ లివింగ్ ఏజ్ 20 years మాత్రమే. అండ్ వీళ్ళ బ్లడ్ గ్రూప్స్ కూడా సేమ్, బాంబే బ్లడ్ గ్రూప్ ABO. బయట వాళ్ళకి ఈ కేసు వేరువేరుగా కనిపించిన షాడో మాత్రం ఒక్కటే. ఆ నలుగురిలాగే అవినాష్కి కూడా జరుగుతుంది అంటే అవినాష్ కూడా వీళ్ళందరూ చనిపోయేటప్పుడు ఎంతో మెంటల్ స్ట్రెయిన్ అయి చనిపోయారు. వాడి బర్త్డే కూడా Feb 29th, బ్లడ్ గ్రూప్ కూడా సేమ్. ఆ ఫేస్లో నవ్వు కనిపిస్తుంది, కానీ ఆ నవ్వు కనిపించిన ప్రతిసారి ఒక జీవితం ముగిస్తుంది. ఏదైతే అదైంది, ఎలా అయినా వాడిని కాపాడుకుంటా. జాగ్రత్తరా. ఎందుకని బ్లడ్ రావట్లేదు? ఇది కళ నిజమా? ఏంటి ఇందాక జరిగింది మళ్ళీ జరుగుతుంది? Let's play. ఇప్పుడు బ్లడ్ వస్తుంది ఏంటి? ఇది కళ నిజమా? We've come for I can smell your fear. Let's play. ఎప్పుడు చూడు ఇదేదో పట్టుకుని ఉంటావు. ఇదా నీకు తెలీదులే. చెప్తే కదా తెలుస్తుంది. ఇలా ఓ పేపర్ని తీసుకుని దాని స్టార్టింగ్ పాయింట్ని ఎండింగ్ పాయింట్ని ఇన్ఫినిటీ షేప్లో టై చేయాలి. మళ్ళీ దీన్ని ఇలా సెంటర్గా కట్ చేయాలి. ఈ పేపర్ని సెంటర్గా కట్ చేస్తే 1 కాస్త 2 అవుతుంది. ఈ 2ది సెంటర్గా కట్ చేస్తే 2 కాస్త 3 అవుతాయి. ఇలా ఎన్ని కట్ చేస్తే అన్ని పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇది లూప్ అన్నమాట.
We've come for you. న్యూస్ చూసావా? మీ తాతయ్య మళ్ళీ అరెస్ట్ ఏంటి? ఈ 3 రోజులు నేను ఇది చేయలేకపోయినరా. ఇది ఆఖరి రోజు. ఈరోజు ఏం చేయలేకపోతే నీ లైఫ్లో ఇంకో రోజు ఉండదురా. నిజం చెప్పాలంటే ఇది ఒక వెర్షన్ ఆఫ్ సంజీవిని. యుద్ధంలో కాపాడిన సంజీవిని ఒక అద్భుతం, కానీ పుట్టిన క్షణం నుండి కాపాడుతున్న ఈనాడి మహా అద్భుతం. ఇందులో ఉండే స్టెమ్ సెల్స్ను ఉపయోగించుకుని మనలో చనిపోయిన కణాలను మళ్ళీ బ్రతికించే శక్తి ఇందులో ఉంటుంది. ఉపమానమే లేని తపమే ఇదో లక్ష్యం ఎనికి నక్షత్రమో అయినా దీక్షే మొదలెట్టి సాధించి మోక్షగామి వవ్వరా. మృత్యువుకే మోక్షం శివం, ఊపిరికే సాక్ష్యం శివం, ఆయువుకే రక్షే శివం, శివం శివం శివం. అంతా ఓకే కానీ అందరికి వచ్చిన ఫేసే నాకు రావడం కారణం ఏంటి? మనుషులందరికీ కోపం, భయం, ఆనందం అన్నీ ఈక్వల్గా ఉంటాయి. నీకు సింపుల్గా చెప్పాలంటే ఆ ఫేస్ అనేది ఒక కోఇన్సిడెన్స్ అనుకో.